నమస్తే, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి రోహన్ గారు. మనకు రీసెంట్గా కాల్ చేశారు మీ నుంచి, దానికి ఆన్సర్ కోరుకుంటున్నారు. అయితే ఆయన ఫారెన్లో ఉంటాడు, వైఫ్ ఏమో హైదరాబాద్లో ఉంది. ఆయన మీద 498 DVC కేసు ఫైల్ చేసింది ఇక్కడ. అయితే వాళ్ళ పేరెంట్స్ మీద కూడా కేసు అయింది. ఇప్పుడు ఆయన ఫారెన్లో సిటిజన్షిప్ ఉంది ఆయనకి. ఆయన ఇండియాకి వస్తే ఇక్కడ ఆయన మీద ఆల్రెడీ ఆవిడ కేసు పెట్టింది కాబట్టి వైఫ్ ఆయన్ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఇఫ్ ఇన్ కేసు వాళ్ళ పేరెంట్స్ ఇక్కడే ఉన్నారు ఇండియాలో, వాళ్ళని ఏమైనా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాళ్ళు కోర్టుకు కూడా అటెండ్ అవ్వట్లేదు రెస్పాండెంట్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో. మరి దీనికి మాకు సమాధానం కావాలని చెప్పేసి అడగమన్నారు. సో దానికి మీరేం చెప్తారు, కోర్టులు ఏం చెప్తున్నాయి? దీనికి రోహన్ గారు, రీసెంట్గా మనకి తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి రిప్లై కూడా మీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా తెలంగాణ హైకోర్టు జస్టిస్ గారు కూడా దీని మీద ఒక రిప్లై ఇచ్చారు. ఇలాంటి కేసు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఒక సిమిలర్ కేసు. ఓకే. ఈ కేసులో జరిగింది ఏంటంటే, పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ సింగపూర్ సిటిజన్షిప్ ఉంది వాళ్ళకి. ఓకే. సో వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్తుంటే చెన్నై ఎయిర్పోర్ట్లో వాళ్ళని ఆపి చెన్నై ఎయిర్పోర్ట్లో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి దీని మీద కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే తెలంగాణ హైకోర్టు జస్టిస్ గారు మాట్లాడుతూ, మీరు ఏ పారామీటర్స్లో వాళ్ళకి లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు, LOC అంటారు, లుక్అవుట్ సర్క్యులర్ అంటారు. LOC ఇచ్చే అధికారం ఎవరికి ఉంటుంది? SIకి అధికారం ఉండదు, CA గారి స్థాయిలో అధికారం ఉండదు. ఇది కేవలం ఈ DCP లేదా SP స్థాయిలో ఉన్నటువంటి వరకు మాత్రమే అధికారం ఉంటుంది లుక్అవుట్ నోటీసులు ఇవ్వాలి. ఆల్మోస్ట్ మీ కేసుకు సిమిలర్గా ఉంది కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సీతాఫలం అంటే సికింద్రాబాద్లో ఉన్నటువంటి ఆవిడ ఏం చేశారంటే DVC కేసు ఫైల్ చేశారు. DVC కేసు ఫైల్ చేస్తే అబ్బాయి మీద, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ మీద, వాళ్ళ మామగారు, అదేవిధంగా మామగారి యొక్క తమ్ముడు అంటే వీళ్ళ చిన్నమామ పేరు మీద కూడా కేసు ఫైల్ అవడం జరిగింది. అయితే కేసులో నడుస్తుంది కోర్టులో. దీని మీద ఈమె పిటిషనర్గా ఈవిడున్నారు, రెస్పాండెంట్గా వాళ్ళు మాత్రం రెస్పాండ్ కాల. రెస్పాండ్ చాలా అనేక పర్యాలు కోర్టుకి రెస్పాండ్ కాకపోతే ఆవిడ ఇమీడియట్గా మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో SP స్థాయిలో లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అయితే లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేశారు. చెన్నై ఎయిర్పోర్ట్లో వాళ్ళు సింగపూర్ వెళ్తుంటే సింగపూర్ వెళ్లకుండా వాళ్ళని ఎయిర్పోర్ట్లోని వాళ్ళు అరెస్ట్ చేసి ఇమీడియట్గా తీసుకొని రావడం జరిగింది. దీని మీద హైకోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అక్కడ ప్రధానంగా 4 వ్యాఖ్యలు చేశారు. మీరు ఏ స్టేటస్లో వాళ్ళకి LOC నోటీస్ ఇష్యూ చేస్తారు? ఎందుకంటే సింగపూర్కి భారతదేశానికి ఉన్నటువంటి అంతర్జాతీయ ద్వైపాక్షిక ఒప్పందాలు కొన్ని ఉంటాయి. ముఖ్యంగా ఇటువంటి కేసుల్లో LOC ఎప్పుడు ఇష్యూ చేయాలి? తీవ్రమైనటువంటి నేరారోపణలు అంటే ఆర్థిక పరమైనవి కావచ్చు, క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో లుక్అవుట్ నోటీస్ పెట్టి అరెస్ట్ చేస్తారు. కానీ ఇట్లాంటి ఒక డొమెస్టిక్ వైలెన్స్, ఒక DVC కేసు, గృహహింసకు సంబంధించి ఏ ప్రాతిపాదికన మీరు అరెస్ట్ చేస్తారు అని చెప్పి కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానం చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అక్కడ కోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక వ్యక్తిని 6 గంటల పాటు మీరు ఎయిర్పోర్ట్లో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకొని వస్తే వారు మానసికంగా ఎంత క్షోభ అనుభవించుంటారు అని చెప్తూ మిమ్మల్ని కూడా కోర్టులో 6 గంటల పాటు అదే స్థలం నిర్బంధిస్తే మీకు అర్థమవుతుంది ఆ వ్యక్తి పడే బాధ ఏంటో మీకు అర్థమవుతుంది అని చెప్పి కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది. 41A CRPC నోటీస్కి ఇష్యూ సోషల్ మీడియాలు అంటే వాట్సాప్ ద్వారా కానీ లేదా మెయిల్ ద్వారా కానీ ఇతరత్ర మాధ్యమాల ద్వారా ఇష్యూ చేయడం అనేది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పులు ఇచ్చినప్పటికి కూడా మీరు ఆ వ్యక్తికి, సదరు వ్యక్తికి, రెస్పాండెంట్కి మీరు జస్ట్ సోషల్ మీడియా వాట్సాప్లో 41A నోటీస్ ఇష్యూ చేశారు, వారు రెస్పాండ్ కాలేదని చెప్పి ఏ రకంగా మీరు LOC లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేస్తారని కూడా దీని మీద హైకోర్టు వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఇంతేకాకుండా మరొక కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఏంటంటే, ఈ రకంగా చేయడం వల్ల అంటే ముఖ్యంగా డొమెస్టిక్ వైలెన్స్ లాంటి కేసుల్లో మీరు అరెస్ట్ చేయడం వల్ల ప్రధానంగా భారతదేశానికి ఆ దేశానికి ఉన్నటువంటి మధ్య సాంస్కృతిక ఒప్పందాలు కావచ్చు, ఒడంబడికలు కావచ్చు చేయడం వల్ల దీనివల్ల ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క ప్రతిష్ట కూడా దిగజారిపోతుంది. అంటే దేశద్రోహానికి పాల్పడే చర్య మీరు తీసుకున్నారని కూడా పోలీసులకు సూటిగా ప్రశ్నించడం జరిగింది ఇలాంటి కేసులకు సంబంధించి. సో ఇలాంటి కేసులకు సంబంధించి దీని మీద వాళ్ళ చిన్న మామయ్య గారు ఏం చేశారంటే ఇక్కడ మనకి ఇండియా కోర్టులో, హైకోర్టులో కూడా ఇక్కడ వేశారు, కౌంటర్ పిటిషన్ వేశారు. కౌంటర్ పిటిషన్ వేస్తే హైకోర్టులో స్టే కూడా ఉంది. హైకోర్టులో స్టే ఉంది. 41A నోటీస్ మీరు సోషల్ మీడియా అంటే వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది. కేవలం వాళ్ళ కోర్టుగా వాయిదాలకు అటెండ్ కావట్లేదు అన్నటువంటి ఒకే ఒక కారణం ద్వారా మీరు లుక్అవుట్ నోటీస్ పంపించి వారిని మీరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి, అంటే లుక్అవుట్ నోటీస్ అర్థం ఏంటి అంటే ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే సీషోర్లో అంటే సీపోర్ట్లో కానీ వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయే సందర్భాల్లో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని రావడం ఉంది లుక్అవుట్ నోటీస్. ఇక్కడ గృహహింస అన్నది అంత తీవ్రమైన క్రిమినల్ చర్య కాదు కదా. ఏ ప్రాతిపదికన మీరు అరెస్ట్ చేస్తారు?
ఉన్నటువంటి పారామీటర్స్ ఏంటి అని ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మాట్లాడినప్పుడు అక్కడ ఆన్సర్ లేకుండా పోయింది. అంటే ఈ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. ఈ వ్యాఖ్యలలో మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ గృహహింస కావచ్చు, 498 కావచ్చు, ఇతరత్ర డొమెస్టిక్ వైలెన్స్ సంబంధించి ఇట్లాంటి చిన్న చిన్న చర్యలకి అంటే బిలో 7 years కావచ్చు, లేకపోతే ఇది చిన్న కేసులే, దేశద్రోహానికి సంబంధించిన కేసులో, ఉగ్రవాదుల దోపిడీయో, లేకపోతే ఆర్థిక నేరాలో, తీవ్రమైనటువంటి రాజకీయ నేరారోపణలు కలిగి భారతదేశం నుంచి పారిపోయే వ్యక్తులు కాదు కదా. ఇటువంటి సందర్భాల్లో ఎల్ఓసి కావచ్చు, ఎల్ఓసి అంటే లుక్అవుట్ సర్క్యులర్స్ అంటారు, అదేవిధంగా మనకి రెడ్ కార్నర్ నోటీసులు అంటారు. ఇట్లాంటి నోటీసులు ఈ రకంగా ఇష్యూ చేసి భారతదేశం యొక్క ప్రతిష్టని దిగజార్చవద్దు అని చెప్పి హైకోర్టు రీసెంట్గా కొన్ని సందర్భాల్లో కూడా వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. సో అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేయకపోవడం ఉంది ఆ కేసు యొక్క తీవ్రత మీద. వారు భారతదేశానికి వస్తే పాస్పోర్ట్ సీజ్ చేయడం అన్నట్టు ఇట్లాంటివి ఉంటే తప్పించి అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టేయడం అన్నది అట్లాంటి ఇష్యూస్ పెద్దగా ఉండవని చెప్పి హైకోర్టు ఇచ్చిన వ్యాఖ్యల ద్వారా మనకు అర్థమవుతుంది. రోహన్ గారు, అయితే రవీంద్రనాథ్ గారు ఇప్పుడు లుకౌట్ నోటీస్ పంపించారు. లుకౌట్ నోటీసు ఎస్పీ స్థాయి వ్యక్తి మాత్రమే పంపించాలి. కోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఇక్కడ వైఫ్ ఉందో వీళ్ళు ఎస్పీ దగ్గరికి వెళ్ళి ఈ లుకౌట్ నోటీసు పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్, కోర్టులు ఏం చెప్తుంది? అదే కదా ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది రోహన్ గారు. అంటే ఆల్రెడీ కోర్టులో వివాదం ఉండి కోర్టులో ఆర్గ్యుమెంట్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్, ఆర్గ్యుమెంట్ స్టేటస్ ఉండేటప్పుడు మరలా పోలీసులు ఇంటర్ఫేర్ అయ్యి అంటే ఈ పిటిషనర్ డైరెక్ట్గా పోలీస్ స్థాయిలో అంటే ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, డిఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తిని కలిసి అక్కడ లుకౌట్ నోటీస్ ఇష్యూ చేయమని చెప్పి అడగడం కూడా, వీళ్ళు అడిగినప్పటికి కూడా ఆ స్థాయిలో పనిచేస్తున్న అధికారులు 1కి 2 సార్లు 2కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే వన్స్ లుకౌట్ నోటీస్ ఇష్యూ చేసామంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఆ దేశంలో ఇప్పుడు అక్కడ వీళ్ళు సిటిజన్షిప్ కూడా ఉంది. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో కూడా సిటిజన్షిప్ భారతదేశం యొక్క పౌరసత్వం మాత్రమే కాదు, వారు ఎక్కడున్నారో అక్కడ సిటిజన్షిప్ కూడా ఉండేటప్పుడు ఇక్కడ అరెస్ట్ చేయాలి అంటే ఆ దేశంలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనం పరిగణలో తీసుకోవాలి. సో ఎస్పీ గారు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా పిటిషనర్ వెళ్ళి అతను అరెస్ట్ చేయండి అంటే సింపుల్గా ఇండియాలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 ప్రకారం కేవలం ఇండియాలో అరెస్ట్ చేయడం కదా, ఎందుకంటే ఇక్కడ సిటిజన్షిప్ ఉంది. సో ఆ సిటిజన్షిప్ ప్రకారం కూడా ఇది వర్తబుల్లా కాదా అన్నది పరిగణలో తీసుకుని మాత్రమే ఎల్ఓసి ఇష్యూ చేయాలి తప్ప అవన్నీ కన్సిడర్ చేయకుండా ఏదో మా పిటిషన్ అడిగారని చెప్పి కొంత ప్రలోభానికి గురయ్యి ఎస్పీ స్థాయిలో కానీ డిఎస్పీ స్థాయిలో కానీ ఇంకా ఆ పైలో ఉన్నటువంటి స్థాయి, ఎందుకంటే ఎస్ఐ గారికి లేదు, ఎస్హెచ్ఓ గారు అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటాం, మనం సిఏ గారిని అంటాం, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతకు ముందని ఇప్పుడు ఎస్హెచ్ఓ అంటున్నాం మనం. వీరికి మాత్రం అధికారం లేదు, కేవలం ఎస్పీ డిఎస్పీ స్థాయిలో ఉంది. సో ఇక్కడ వాళ్ళకి సిటిజన్షిప్ వేరే దేశం ఉండేటప్పుడు నిజంగా వారికి వాటిని కూడా పరిగణలో తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా హైకోర్టు వ్యాఖ్యలు చేసినట్టుగా భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలో, భారతదేశం యొక్క పరువు కూడా ఎన్నో ఒడంబడికలతో సంబంధించి ఉంటుంది. వీళ్ళే ఆర్థిక నేరారోపణలు చేయలేదు, క్రిమినల్ చర్యలు చేయలేదు, పెద్ద దేశద్రోహానికి సంబంధించిన కేసులు కూడా చేయలేదు. అటువంటి సందర్భాల్లో ఎల్ఓసి ఇష్యూ చేయడం అన్నది కొంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఆధారపడి ఉంటే తప్పించి ఏదో లోకల్లో 41A నోటీస్ ఇష్యూ చేసినట్టుగా ఒక ఎల్ఓసి అన్నది ఇష్యూ చేయలేము అని చెప్పి మనకు అది హైకోర్టు ఉంటుంది. సో ఇక్కడ పిటిషన్ డైరెక్ట్గా చాలా మంది బెదిరిస్తుంటారు, నువ్వు ఫారెన్లో ఉండు, నేను ఇక్కడ కేసు వేస్తాను, మిమ్మల్ని పిలిపిస్తా, మీ పాస్పోర్ట్ సీజ్ చేస్తా అని కొంతమంది మహిళామణులు, కొంతమంది అబ్బాయిల్ని, ముఖ్యంగా భర్తల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఒకటే, చాలామంది భర్తలు ఏదో రకరకాల కారణాల రీత్యా విడాకుల్లో, డివర్స్లో కావచ్చు, 498లో కావచ్చు, డీవీసీలో కావచ్చు, ఏదైనా వివాదాలు ఉండి మీరు ఫారెన్లో ఉండిపోయాం, అయ్యో మేము ఇండియా వస్తే అరెస్ట్ చేస్తారేమో, అయ్యో ఇండియా వస్తే మా పాస్పోర్ట్ సీజ్ చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ హైకోర్టు ఆల్రెడీ వ్యాఖ్యలు చేసింది, ఇక్కడ తీవ్రమైన కామెంట్స్ చేయడం కూడా జరిగింది. మీ కేసుని మీ యొక్క అడ్వకేట్తో మాట్లాడుకోండి, అప్పుడు మీరు ఇండియా వచ్చే ప్రయత్నం చేయండి, అంతేగాని జస్ట్ మీరు ఇండియాకు వస్తే అరెస్ట్ చేస్తారన్నటువంటి భయం అయితే భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని క్లియర్గా మనకి స్పష్టంగా చట్టాలు చెప్తున్నాయి. రోహన్ గారు, రైట్, రవీంద్రనాథ్ గారు చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలండి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ అండి.